9 ఆర్ట్స్ స్టూడియో నిర్వహించిన మిస్ నెల్లూరు పోటీలు యువతకు భ్రాంతినే మిగిల్చాయి. ప్రతిభ ఉన్న యువతకు ఈ పోటీల్లో నిరాశ ఎదురైంది. ప్రతిభని గుర్తించకుండా కేవలం డబ్బులను గుర్తించి మిస్ నెల్లూరు కార్యక్రమం కమర్షియల్ అయిపోయింది. 9 ఆర్ట్స్ స్టూడియో నిర్వహించిన ఈ పోటీలపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుర్రకారులను ఎక్కినంత పాలు చేసే ఈ పోటీల వల్ల ఇబ్బందులు ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం కాస్త రచ్చరేగింది. ఈ రచ్చపై బాధితులు ఛానల్ 9 ఆశ్రయించారు. ఛానల్ 9 స్టూడియోకి వచ్చిన బాధితులతో మా ఛానల్ 9 ప్రతినిధి త్రిష ఫేస్ టు ఫేస్. తాజాగా జరిగిన మిస్ నెల్లూరు 2026 కాంటెస్ట్ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ షో జెన్యూన్ గా జరగలేదని, విజేతలను ముందుగానే ఫిక్స్ చేశారంటూ కంటెస్టెంట్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మిస్ నెల్లూరు పార్టిసిపెంట్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు శ్రావణి. నేను మిస్ నెల్లూరు 2026లో మిస్ కేటగిరీలో పార్టిసిపేట్ చేశాను. మాకైతే షో అన్ఫేర్గా జరిగిందండి. ఎందుకంటే ఫస్టే విన్నర్స్ లిస్ట్ అనేది జ్యూరీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పటి నుంచో ఈ కాంట్రవర్సీ అనేది నడుస్తుంది, కానీ నీట్గా జరుగుతుంది అన్న ఒక చిన్న హోప్తో మేము పార్టిసిపేట్ చేసాము. ఆర్గనైజర్ని మేము క్వశ్చన్ చేసాము, ఇలాగా వస్తుంది కదా కాంట్రవర్సీ, విన్నర్స్ ముందే చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అని అంటే ఆయన మా అమ్మ మీద ఒట్టు, నేను అలా ఏం చేయను, జెన్యూన్గా చేస్తాను అని చెప్పారు. ఆయన తీసుకొచ్చిన జ్యూరీస్ కానీ వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ షోస్ ఎన్నో రన్ చేశారు, దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అందుకని మాకు ట్రస్ట్ వచ్చి మేము లాస్ట్ స్టేజ్ ఎక్కేంత వరకు కూడా హోప్తో మేము చేశామండి మా కెరియర్ కోసం. కానీ లాస్ట్కి చూస్తే ఆయన ఫ్రెండ్స్ని, ఆయనకు సపోర్టర్స్ చేసే వాళ్ళని గెలిపించుకున్నాడు. అండ్ అలాగే ఆయన రీసార్ట్లో టాలెంట్ రౌండ్ పెట్టాడండి, కానీ ఆ మార్క్స్ అనేది లాస్ట్లో యాడ్ చేయలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ సరిగా పర్ఫామ్ చేయలేదు. అక్కడ స్టేజ్ ఎక్కేటప్పుడు వాళ్ళు ఏడ్చారు, స్టేజ్ ఎక్కలేదు. జ్యూరీ కూడా వాళ్ళకి సర్ది చెప్పారు. వాళ్ళు ఎంతసేపు స్టేజ్ ఎక్కనంటే ఈయన తీసుకుపోయి స్టేజ్ ఎక్కించి వాళ్ళని పర్ఫామ్ చేయించాడండి. అందుకని ఆ మార్క్స్ అనేవి ఎక్కడ లెస్ అవుతాయో అని చెప్పి ఆ మార్క్స్ కూడా బయటికి తేలేదు. నాకు నిన్నటి నుంచి వాళ్ళ టీం వాళ్ళు అండ్ అలాగే కొంతమంది ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కాల్స్ చేస్తున్నారండి. కాల్స్ చేసి కొంతమంది బెదిరిస్తున్నారు, కొంతమంది కాంప్రమైజ్ అవ్వమని కాల్స్ చేస్తూ ఉన్నారు. సో మాకైతే ఆయన దగ్గర నుంచి మాకు భయంగా ఉందండి. ఆయన ఒక మాట వదిలాడు, మీరు ఏ షోకి వెళ్ళినా, మీరు పార్టిసిపేట్ చేసినా మీరు విన్ అవ్వలేరు, మీరు ఎక్కడ విన్ అవుతారో నేను చూస్తాను అని చెప్పి ఆయన బెదిరిస్తున్నాడు. మీరు చేతగాని వాళ్ళు అందుకే మాట్లాడుతున్నారు అని చెప్పి బెదిరించాడండి ఆయన. అలా స్టేట్మెంట్స్ అన్నీ పాస్ చేస్తున్నారు. నెల్లూరులో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఆయనకి సపోర్ట్గా వెళ్తున్నారు. మీకు ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే మీరు తీసుకురండి, చూపియండి అని అన్నారు. మా దగ్గర జడ్జెస్ మాట్లాడిన ప్రూఫ్సే ఉన్నాయండి, మేము అన్నీ బయట పెడతాము. ఇప్పుడు అవన్నీ మీడియాకి మేము అవన్నీ ఇస్తామండి, మీరే చూసి జడ్జ్మెంట్ ఇవ్వండి ఎవరు డిజర్వ్ అని చెప్పేసి. టాప్ 3 వచ్చిన అమ్మాయి స్టేజ్ మీద పాస్ ఎన్నోసార్లు ఇంట్రడక్షన్ పాస్ ఇచ్చిందండి. మాకు అలాంటి వాళ్ళందరికీ క్రోన్ ఇస్తారు, డిజర్వ్ అని చెప్పి ఇస్తారు అని అంటే మాకెందుకు ట్రైనింగ్ క్లాసెస్ పెట్టారు, మాకెందుకు ఇంత టైం వేస్ట్, మమ్మల్ని ఎందుకు చేయించారు, ఎర్లీ మార్నింగ్ 6కి రండి 8కి రండి అని చెప్పి మా టైం వేస్ట్. 4 months నుంచి మా మనీ వేస్ట్, టైం వేస్ట్, మా ఎఫర్ట్స్ వేస్ట్. మేము కాలేజెస్ అన్నీ ఎగ్గొట్టుకొని ఇక్కడ ఈ షోలో పార్టిసిపేట్ చేశామండి. లాస్ట్కి చూస్తే మొత్తం చీటింగ్ చేసి ఇచ్చున్నాడు. జడ్జెస్ ఆ రోజు స్టేజ్ మీద ఏం మాట్లాడలేదు. ఎంతమంది క్వశ్చన్ చేస్తున్నా మార్క్ లిస్ట్ అడిగితే అదొక్కటి ఇవ్వలేకపోయారండి, మొబైల్లో చూసి చెప్తూ. అది 10 members ఉండాల్సి వస్తే 11 members క్విట్ అయిపోయిన అమ్మాయిది ఎలా వచ్చింది? అదేమని అడిగితే ఆర్గనైజర్ ప్రిపేర్ చేశారు, టైటిల్స్ అన్నారు. ఆర్గనైజర్ ప్రిపేర్ చేసినప్పుడు జ్యూరీని ఎందుకు పిలిచారు? జ్యూరీ ఆ రోజు లిస్టు గురించి ఏం మాట్లాడలేదు. మార్క్ లిస్ట్ అంతా ఇప్పుడు వచ్చేసి ఎక్కడో కూర్చొని వీడియో చేసి జ్యూరీస్ ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి అని అన్నారు. ఇప్పుడు లిస్ట్ మార్చేసి ఇస్తే క్రాస్ చెక్ చేసుకొని ఏంటండి యూజ్? ఆ రోజే చూపించచ్చు కదా. ఆ రోజే యాజ్ ఎ జ్యూరీగా మీరు అంత రెస్పాన్సిబుల్ ఉన్నప్పుడు స్టేజ్ మీద నించొని ఆడియన్స్ అందరికీ సమాధానం ఇవ్వచ్చు కదా. నా రిక్వెస్ట్ ఒకటేనండి, ఆయన ఇంకా ఏ షోస్ ఇలాగా కండక్ట్ చేయకూడదు. ఆయన ఏ షోస్లో మిస్ ఆంధ్ర చేస్తాను నెక్స్ట్ అన్నాడండి. వాళ్ళ 5 members తీసుకెళ్ళి. మేమైతే దీనికి ఒప్పుకోమండి. ఆయన మిస్ ఆంధ్ర చేసినా ఇలాగే చేస్తాడు. నెల్లూరులో ఎవరైనా సరే షో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అందరి కెరియర్స్ని దృష్టిలో పెట్టుకొని షో చేస్తే బాగుంటుందండి. నేను ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఇదే నా రిక్వెస్ట్ అండి. ఇలాంటి వాళ్ళకి లైసెన్స్ అనేది ఆపేయాలి. ఇప్పుడిప్పుడే నెల్లూరులో అమ్మాయిలు బయటకు వస్తున్నారు, నేషనల్ ఇంటర్నేషనల్లో ప్రూవ్ చేసుకోని అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు లోకల్లోనే ఇలా చేస్తే ఇంకా నేషనల్స్ ఇంటర్నేషనల్ పోవాలనుకునే మా లాంటి వాళ్ళందరూ ఇక్కడే ఆగిపోతారండి. అంటే మిస్ నెల్లూరుని ఎలా చేస్తారు, అంటే దేని ఆధారంగా?
క్రోన్ కావాలి. క్రోన్ డిజర్వింగ్ పర్సన్స్ ఎలా ఉండాలంటే మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్, మీరు ర్యాంప్ వాక్ బాగుండాలి, మీరు మాట్లాడే మాట క్లియర్గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి, కాన్ఫిడెంట్ ఉండాలి, మీలో టాలెంట్ ఉండాలి. ఇవన్నీ ఈ స్కిల్స్ అన్నీ వాళ్ళు కన్క్లూడ్ చేసుకొని లాస్ట్లో ఆ మార్క్స్ అనేటివి వేసుకొని ఈ స్కిల్స్ అన్నిటికీ వాళ్ళు మిస్ నెల్లూరు అన్న క్రౌను వాళ్ళు ఇస్తారండి, టైటిల్స్ కానీ ఏదైనా సరే. కానీ అక్కడ ప్రాక్టీస్ టైంలో చూసి ఆయన ఇచ్చాడంట ఆర్గనైజర్. ప్రాక్టీస్ టైంలో ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే మీరు రిజల్ట్ లాస్ట్ ఎగ్జామ్ రాశాక ఫైనల్ రిజల్ట్ ఇస్తారా, లేకపోతే వాళ్ళు చదువుకునే టైంలో స్లిప్ టెస్ట్లో ఫైనల్ రిజల్ట్ ఇస్తారా అది క్వశ్చన్ చేస్తే ఆయన దానికి సమాధానం కూడా చెప్పట్లేదండి. మీకు మిడిల్ నుంచే తెలుసు అంటున్నారు కదా, అప్పుడు మీరు ప్రశ్నిస్తే ఏమని చెప్పారు? నేను ప్రశ్నిస్తే అప్పుడు లేదు ఇట్లా ఏం జరగట్లేదు, ఇది జెన్యూన్గా జరుగుతుంది, కావాలంటే లాస్ట్లో చూడండి, మీకు అప్పుడు అనిపిస్తే అప్పుడు మాట్లాడండి మీరు అని అన్నాడండి. మాకు అనిపించింది ఇప్పుడు ఈ లాస్ట్లో, మేము అందుకని ఇప్పుడు మేము ఎందుకు వచ్చి మాట్లాడుతున్నామండి. చాలా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారండి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మా గురించి, కమెంట్స్ ఇలా చేస్తున్నారు, ఇలా ఉంటున్నారు అని చెప్పి. ఒక వీడియో వైరల్ అయిందండి, 100 కమెంట్స్ ఉన్నాయి. 100 కమెంట్స్ మేము డబ్బులు ఇచ్చి పెట్టిస్తామా, 100 మిలియన్ వ్యూస్ మేము డబ్బులు ఇచ్చి చేపించుకుంటామా, అందరూ చూడండి అని చెప్పి. మా తరపున వాళ్ళ సపోర్టర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ మా తరపునే మాట్లాడుతున్నారండి. అంటే అప్పుడే అర్థం చేసుకోండి అసలు ఎంత దారుణంగా షో జరిగిందో. కొంతమంది వ్యక్తులు మీకు ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరిస్తున్నారు అన్నారు కదా, వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని బెదిరిస్తున్నారు? చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే ఆయన సపోర్టర్స్ మాకు కాల్ చేశారండి. ఆయన సపోర్టర్స్లో ఒక వ్యక్తి కాల్ చేసి ఇలాగా మీరు ఇలా చెప్తున్నారు కదా, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్తే మా దగ్గర ఉన్నాయండి, మేము పెట్టాల్సిన దగ్గర పెడతాము అని చెప్పి మేము చెప్పాము. ఆయన దగ్గర అయితే మేమేం చెప్పలేదు. కానీ ఆయన మీరు ఇలాగ చేస్తే మీకు నెక్స్ట్ కెరియర్ ఉండదు, మీరు ఎక్కడికి పోయినా మీకు ఎక్కడ గెలుస్తారో చూస్తాము అని చెప్పి ఆర్గనైజర్ కూడా మాతో అన్నాడండి. మీరు చేతగాని వాళ్ళు, మీరు గెలవలేరు, నేను బెదిరిస్తూ ఉన్నాడండి. ఇలాగా మీరు ఏ స్టేజ్లో పోయి పర్ఫామ్ చేస్తారో చేసుకోపోండి, నా స్టేజ్ తప్ప మీకు ఎక్కడ ఛాన్స్ రాదు అన్నట్లుగా మాట్లాడాడండి ఆయన. నమస్తే అండి, నా పేరు మహిత. నేను మిస్ నెల్లూరు 2026లో పాల్గొన్నాను. నాకు ఈ క్రౌన్ నేను 5th రన్నరప్గా వచ్చానండి. నాకు ఈ క్రౌన్ ఇచ్చిన అప్పటి నుంచి నేను ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని చెప్పేసి, దయచేసి డిసిప్లిన్ లేని వాళ్ళు ఇంకేమన్నా మాట్లాడుతుంటే, వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఈ క్రౌన్ నాకు అక్కడ తెచ్చిపెట్టేయండి అని చెప్పేసి చెప్పారు మేడం. ఈ క్రౌన్ నాకు ఎందుకు ఇచ్చారు, డిసిప్లిన్ అని చెప్పేసి నాకు ఇది ట్యాగ్ ఇచ్చి మరి డిసిప్లినరీ ఇది ఇచ్చి నాకు నేను మంచిగా 100% ఇచ్చాను కాబట్టి వాక్ ఆయనే పెట్టాడు. మాకు మిస్ నెల్లూరు అని చెప్పేసి గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో ఈమె ప్రశ్నించింది, ఈ అమ్మాయి ప్రశ్నిస్తే ఎందుకు ఇచ్చారు, అయితే అమ్మాయి వాక్ బాగా చేసింది అందుకని ఇచ్చానని చెప్పి. అప్పుడు ఆ మాట అనిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆయన మాట అనడం ఎందుకు అలాగంటారు సార్? ఈ డిసిప్లిన్, ఈ క్రోన్ అర్హత ఉంది అని చెప్పేసి అంటే నలుగురికి ఉపయోగపడేలాగా మాట్లాడాలి సార్. వాళ్ళు ఏదో మనకి మంచి చేస్తున్నారు, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడే విధంగా అయితే ఈ క్రోన్ అర్హులు కారు సార్. మనం సొసైటీకి 4 మాటలు మంచిగా ఉంటే, మంచి దారిలో నడవాలంటే ఇలాంటివన్నీ మనం చెప్పాలి, బయటకు చెప్తేనే ఇంకొకరికి తెలుస్తుంది అర్థమయ్యేలాగా. అందుకే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో మాట్లాడుతున్నాను ముందుకొచ్చి మీ దానికి. ఆల్రెడీ ఆ ముగ్గురు డిసైడ్ అయిపోయి తీసుకొని వచ్చి స్టేజ్ పైన నిలబెట్టారు. వాళ్ళు లేకపోయింటే మిగతా వాళ్ళకి ఛాన్స్ వచ్చేది, ఇంకో ఛాన్స్ వచ్చేది. జడ్జెస్ ముందుగా మాతో జడ్జి కూడా మాట్లాడింది, ఒక రికార్డింగ్ ఉంది. ఆల్రెడీ చందన అనే అమ్మాయి చేసాం, ఫస్ట్ 3rd నిన్ను చేస్తే చందన అనే అమ్మాయి అసలుకి లేదు దాంట్లో అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. మీకు మిస్ నెల్లూరు అనేది టైటిల్ రాలేదని మీరు ఆరోపిస్తున్నారని చెప్పేసి ఈ ఆరోపణలు. మాకు మిస్ నెల్లూరు రాలేదని చెప్పేసి మనకు మిస్ నెల్లూరు 5th వచ్చిందండి. నేను ఎందుకు ఆరోపణ చేస్తానండి? నాకు వచ్చేసింది, నేను కామ్గా ఉండొచ్చు కదా. ఇక్కడ జెన్యూనిటీ లేదు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను. జెన్యూనిటీ అనేది లేదు. మిగతా వాళ్ళు నాలాగా వచ్చి వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే మనం చెప్పాలి కదండి, ఇట్లాగా కాదు అని చెప్పేసి. దానివల్ల నేను వచ్చాను. నాకు టైటిల్ ఇక్కడ కాకపోతే నెక్స్ట్ స్టేజ్ ఉంటుందండి. దిస్ ఈజ్ నాట్ మై ఎండ్ కెరియర్, దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. నో వన్ కెన్ స్టాప్ మీ. ఎలాంటి అమ్మాయి బాధ్యతరాలు మాలాగా బాధపడినట్టు ఇంకో బాధ్యతరాలు వచ్చి నెక్స్ట్ ఇయర్ మాట్లాడకూడదు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే వీళ్ళు స్పాన్సర్షిప్స్ ఇస్తున్నారు, డబ్బులు తీసుకొని స్పాన్సర్స్ ఇచ్చి తీసుకొని స్పాన్సర్స్ దగ్గర పంపించి యాడ్ షూట్స్ అవి ఉంటాయి కదండి, చిన్న యాడ్ షూట్స్ అవన్నీ, దానికి డబ్బులు తీసుకొని చేపిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఇక్కడే ఆపేయాలని కోరుకుంటున్నాము. మొత్తం మీ దగ్గర ఎంత వసూలు చేశారు? అంటే మీకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆడిషన్కి అని చెప్పి 1000,
నెక్స్ట్ 5,000 గ్రూమింగ్ అని చెప్పి తీసుకున్నారు. 2,500 మాకు ఒక డ్రెస్ ప్యాటర్న్ అనేది పెట్టారు. ఆ డ్రెస్ ప్యాటర్న్ అదే వేసుకోవాలి శారీ అని చెప్పేసి ఆ శారీకి వేశారు. మళ్ళీ VLCC వాళ్ళ స్పాన్సర్ అని చెప్పేసి వాళ్ళు మేకప్ గురించి మేకప్ వేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు 11,000 అడిగారు మమ్మల్ని. దాని తర్వాత ఇప్పుడు తరంగ రిసార్ట్కి తీసుకున్నారు 600 అని చెప్పేసి. ఇట్లా అన్నీ తీసుకొని ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అమౌంట్ లెక్కన తీసుకున్నారు. ఇప్పుడు టికెట్స్ అన్నీ మళ్ళీ మేము రావాలంటే మాకు 2 పాసులు ఇస్తా అన్నారు. మాకు పాసులు కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఎవరికి ఇవ్వలేదు పాసెస్ కూడా. వచ్చిన వాళ్ళకి డబ్బులు ఛార్జెస్ చేస్తాము 600 లెక్కన, 500 లెక్కన, 300, 500 అట్లా 2 పెట్టారు. మరో పార్టిసిపెంట్ కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీకు గతంలో కూడా ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయని తెలుసు కదా, మీరు మళ్ళీ ఎలా పార్టిసిపేట్ చేశారు? వాళ్ళు కాన్ఫిడెంట్గా వాళ్ళు ఏం చెప్పారంటే మేము జెన్యున్గా చేస్తాము, ఈ పోయినసార్లు అసలు ఉండదు అని చెప్పారు. నేను అప్పటికే ఒక మాట చెప్పానండి, పోయినసారి ఎఫెక్ట్ ఈసారి ఒక్కరు కూడా రాలేదు. ఓన్లీ మిస్ కేటగిరీలో పోయినసారి 60 మెంబర్స్ వచ్చారు, ఈసారి 20 మెంబర్స్ కూడా రాలేదు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. మీరు పర్ఫెక్ట్గా చేస్తేనే ఇది నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ ఇయర్ అందరూ వస్తారు అని చెప్పాను, ముందే చెప్పాను. కానీ ఆయన జెన్యున్గా చేస్తానని చెప్పి నమ్మించి ఇంతవరకు తీసుకొచ్చారు. మేము నమ్మి చేసాము. కానీ ఏంటంటే ఫస్ట్ నుంచి వాళ్ళ అనుకూలంగా ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫేవరిజం పర్సన్స్ ఏంటంటే ఆయన ముందుగా చెప్పి ఇన్ఫ్లుయెన్సర్తో వాళ్ళే ఉంటారు. ప్రతి ఒక్క వీడియోలో చూడండి వాళ్ళిద్దరే ఉంటారు. మేము చేస్తున్నట్టు కూడా ఎక్కడ కనిపించదు, వాళ్ళే ఉంటారు, వాళ్ళనే హైలైట్ చేసుకున్నారు. ఆయన నిర్వాహకుల పేర్లు ఏమైనా చెప్తారా ఇప్పుడు? ఈ మిస్ నెల్లూరు ఆర్గనైజర్ వచ్చి నైనా స్టూడియో చంద్రశేఖర్ గారు, జడ్జెస్ వచ్చి రాధికా మ్యాము, ఇమ్మాన్యుల్ గారు, వంశీ గారు, వీళ్ళు ముగ్గురు వచ్చారు జడ్జెస్. మాకు తెలియదు వీళ్ళు అసలు వస్తున్నట్టు. మేము స్టేజ్ ఎక్కేదాకా అక్కడే చూడడం డైరెక్ట్గా జడ్జెస్ని. వాళ్ళు ముగ్గురు వచ్చారు, వాళ్ళ ముగ్గురు మేము ప్రశ్నించాము. టాలెంట్ రౌండ్ మిక్స్ చేయలేదని చెప్పారు మాకు. అసలు ఎందుకు పెట్టాలి అప్పుడు టాలెంట్ రౌండ్? అంత దూరం తరంగ్ రిసార్ట్ రామతీర్థం దగ్గర ఉందండి, అది అంత దూరం వెళ్ళి నైట్ 2 అయింది టాలెంట్ రౌండ్ కండక్ట్ చేసి. వాళ్ళ ఫేవరెట్ పర్సన్స్ చేయలేదండి సరిగ్గా అక్కడ. అందుకని వాళ్ళకి ఎక్కడ మైనస్ లెస్ అవుతాయని మార్క్స్, అది అసలు మిక్స్ చేయలేదు. జడ్జెస్ని అడిగితే మాకు అసలు యాడ్ చేయమని చెప్పలేదు అని వాళ్ళే స్టేట్మెంట్ పాస్ చేశారు. హాయ్ అండి, నమస్కారం. నా పేరు సాత్విక. మాకు 4 కేటగిరీస్ ఉంటాయి, లిటిల్, టీన్, మిస్సెస్. వీళ్ళలో నేను టీన్ కేటగిరీలో ఉంటాను. ఇప్పుడు మాకు షో మొత్తం అన్ఫేర్గా జరిగింది, జెన్యూనిటీ లేదు. పైగా ఇప్పుడు మా టీన్ కేటగిరీలో సార్ వాళ్ళకి నచ్చిన వాళ్ళనే హైలైట్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు వాళ్ళకే క్రౌన్ ఇస్తూ వాళ్ళనే టాప్ 1లో పెడుతున్నారు. మాకు డ్యాన్స్ ఉందని చెప్పారు, మాకు షో ముందు 2 డేస్లో చెప్పారు డ్యాన్స్ ఉందని. కానీ ఇంకో పాపకేమో చాలా రోజుల నుంచి డ్యాన్స్ నేర్పించుకుంటూ వస్తున్నారు. మేము ఆ రోజు మా పేరెంట్స్ మేము కలిసి వెళ్ళి గొడవ చేశాము. ఆ రోజు షో రోజు అది గుర్తుపెట్టుకొని మాకు ప్లేసెస్ డిజర్వ్ చేయలేదు. నాకు టాప్ 3 ఇచ్చారు. టాప్ 2 వచ్చిన పాప ఇంట్రడక్షన్ 2 times పాస్ ఇచ్చింది. క్వశ్చన్కి ఆన్సర్ సరిగ్గా చెప్పలేదు. క్వశ్చన్కి ఆన్సర్ 3 to 4 లైన్స్ ఆన్సర్ ఉండాలి, కానీ తను 1 wordలో ఆన్సర్ చెప్పేసింది. నేను టాప్ 3 వచ్చాను. నేను ఇంట్రడక్షన్ బాగా చెప్పాను, పాస్ ఇవ్వలేదు. ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్లో కూడా బాగా చెప్పాను, పాస్ ఇవ్వలేదు. తను ర్యాంప్ వాక్ పాస్ చేసింది, నేను బాగా చేశాను. కానీ నాకు టాప్ 3 డిజర్వ్ కాదు. సో తనకి టాప్ 2 డిజర్వ్ కాదు, నేను టాప్ 2లో ఉండాలి. సార్ వాళ్ళ ఫేవరెట్ పర్సన్స్కే టాప్ 1, టాప్ 2 అలా ఇస్తున్నారు. మాకు అన్ఫేర్గా జరిగింది షో, మాకు జెన్యూన్ కావాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే మిస్ నెల్లూరు 2026లో అవకతవకలు జరిగాయని పార్టిసిపెంట్స్ ఆరోపిస్తూ ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే మనం ఇప్పుడు విన్నాము. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పార్టిసిపెంట్స్ కోరుకుంటూ ఉన్నారు. కెమెరామెన్ జోషితో త్రిష.